ఈరోజు మనము ఎండాకాలం చేయబట్టి ఈరోజు ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకుంటున్నాం. మనం దానికోసము పిల్లల కోసం 5 లీటర్ల పాలు తీసుకొని పండ్లు, యాపిళ్ళు, అంగూర్, నల్ల ద్రాక్ష, అరటిపండ్లు, దానిమ్మ పండ్లు మనం తీసుకున్నాం దీనికోసం. అట్నే దీంతో పాటు కాజు కూడా తీసుకున్నాం. మనం తీసుకునే క్వాంటిటీలో 30% వేడి చేయొద్దు, 70% వేడి చేసుకోవాలి. ఇప్పుడు నేను 5 లీటర్లు తీసుకున్న చేయబట్టి 1.5 లీటర్ పాలు పక్కకు పెట్టేస్తా. 3.5 లీటర్ పాలు కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి. అంటే ఇది పాల వాసన పోయేట్లాగా, మొత్తం పైన మీగడ వచ్చేలాగా చేయొద్దు. ఒక 3 లీటర్లు తీసి పక్క పెట్టుకొని ఈ 3.5 లీటర్లు మనం గోరువెచ్చగా చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని సన్న సెగ పెట్టుకొని లైట్ మంట మీద లైట్గా వేడి చేయాలి. ఎక్కువ వేడి చేయొద్దు, మీగడ రావద్దు. ఈ ముందుగా వేడి చేస్తా. 70% పాలు తీసుకున్నా. ఇవి కొంచెం లైట్గా వేడి చేస్తా. మీ మీద పెట్టుకొని ఈ పాలని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు లైట్గా గోరువెచ్చగా కావాలి. ఎక్కువ వేడి కావద్దు, ఎక్కువ మంట కూడా పెట్టవద్దు. లైట్ మంట పెట్టుకొని గోరువెచ్చగా చేసుకోవాలి. మిగతా 30% పాలు ఉన్నాయి కదా, ఒక గిన్నెలకు తీసుకొని పాలు చేసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని మనం తీసుకున్న ఈ 30% పాలు ఏదైతే ఉన్నాయో 1.5 లీటర్, ఈ 1.5 లీటర్ పాలకిను నేను ఈ 4 ప్యాకెట్లు వేస్తాను. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 100 గ్రామ్స్ ఉన్నది. యాక్చువల్గా మీరు ఇంట్లో చేసుకోవాలంటే 1.5 లీటర్ పాలకు ఒక్కటి వాడచ్చు. 100 గ్రామ్స్ ప్యాకింగ్. నేను 5 లీటర్లు తీసుకున్న జాటలి 400 గ్రామ్స్ యూజ్ చేస్తున్నా. ఈ పచ్చి పాలల్లనే కలుపుకోవాలి. ఇది మనం 30% తీసి పెట్టుకున్న పాలల్లో ఇది మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ఇట్లా కలుపుకున్న తర్వాత ఇది ఉండలు లేకుండా ఈ పాలల్లో మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి. ఈ రకంగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని దీన్ని పక్క పెట్టేసుకోవాలి. కొంచెం లైట్గా వేడైనాయి పాలు. ఇప్పుడు పాలు కొంచెం లైట్గా వేడైన తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ క్వాంటిటీ ఏంటంటే 1 లీటర్ పాలకు 100 గ్రామ్స్ షుగర్. మనం 5 లీటర్స్ పాలు తీసుకున్నాం చేయబట్టి నేను 500 గ్రామ్స్ షుగర్ వేస్తున్నా. ఇందులోనే వేసుకోవాలి. కొంచెం లైట్గా వేడైనాక ఈ పాలల్ని ఇంకొక 5 నిమిషాలు షుగర్ వేసినాం చేయబట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంకా కొంచెం సరిపోతుంది.
చక్కెర వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఉంచినాం కదా, ఇక సరిపోతుంది. తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇది చల్లారాలి. మొత్తం వేడి అనేది పోవాలి. ఇట్లా మీగడ లేకుండా ఇట్లా వేడి కావాలి, ఎక్కువ వేడి కాకుండా. దీన్ని చల్లారబెట్టుకోవాలి. ముందుగా మనం వేడి చేసుకున్న పాలు వేడి చేసుకొని షుగర్ వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పాలను తీసుకొని ఫస్ట్ ఇది మన కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలు, దాని తర్వాత ఇవి పోసుకోవాలి. ఈ ముందు పాలు ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు రెండు ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే ఈ రకంగా వస్తుంది. రెండు మిక్స్ అయిపోయింది. కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు, మనం వేడి చేసుకొని చల్లార్చుకున్న పాలు రెండు మిక్స్ చేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇక ముందుగా కట్ చేసుకున్న ఈ ఫ్రూట్స్ మొత్తం వేసుకోవాలి. ఇలా దీంతోపాటు కొంచెం కాజు కూడా ఇట్లా కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని మనము ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇది చేసుకోవటం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. మీరు ఇంటికాడ ఒకసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.